शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో అరణ్యకాండలో 23 సర్గలు పూర్తి చేశాము. 23వ సర్గలో మన కరుడు ఒక 14 మందిని శూర్పణఖతో పాటు పంపిస్తే ఆ 14 మందిని రామచంద్రమూర్తి సంహరించారు. శూర్పణఖ మళ్ళీ ఏడుస్తూ వెనక్కి వెళ్తే ఏం జరిగిందని అడిగాడు కరుడు. ఇంకా ఆమె చాలా అవమానించింది ఆయన్ని, చాలా తిట్టిపోసింది, చాలా దూషించింది, చాలా చులకనగా మాట్లాడింది. మళ్ళీ అంతలోనే మెచ్చుకున్నది, పొగిడింది. ఆమె తిట్టినప్పుడు రెచ్చిపోయాడు. "ఏట్ నువ్వు అంత మాట అంటావా? నేను నా ప్రతాపం చూపిస్తాను" అనగానే ఆమె మెచ్చుకుంది. మెచ్చుకోగానే పొంగిపోయాడు. ఈసారి ఒక 14,000 మందిని తీసుకుని తన సైన్యాధ్యక్షుడు దూషణుడితో పాటు కలిసి బయలుదేరొచ్చాడు. వస్తూ ఉంటే వాళ్ళకి పాపం చాలా దుశ్శకునాలు కనిపించాయి. అయినా గూడా మనసు చిన్నబుచ్చుకోకుండా అట్లానే మొండిగా వచ్చారు. వస్తూ ఉన్నారు. దారిలో ఉన్నారు. ఈ లోపల ఇక్కడ ఆశ్రమం దగ్గర ఏం జరుగుతూ ఉన్నది అని చూసుకుంటూ వెళ్దాము. ఆశ్రమం ప్రతి యాతే తు ఖరే ఖరపరాక్రమే తాన్ ఏవ ఔత్పాతికాన్ రామః సహ భ్రాత్రా దదర్శః. మన ఖరమైన పరాక్రమము, కరుకైన పరాక్రమం కలిగిన కరుడు ప్రతి ఆశ్రమం వైపుకు యాతే వస్తూ ఉంటే ప్రయాణమై యుద్ధానికి సిద్ధమై, అక్కడ ఆ కరుడి సైన్యానికి ఏ ఉత్పాతాలు, ఏ ప్రమాద సూచనలు కనిపించాయో తాన్యేవ వాటినే ఇక్కడ మన రామచంద్రమూర్తి కూడా తన సోదరుడైన లక్ష్మణుడితో పాటు కలిసి దదర్శహ చూస్తూనే ఉన్నారు. అవే ఉత్పాతాలు. ఆకాశమంతా భయంకరమైన మబ్బులు నిండి ఉండడము, నక్కలు ఊళలు వేస్తూ ఉండడము, దుమ్ము రేగుతూ ఉండడము, అంతా చీకట్లు వ్యాపిస్తూ ఉండడము, పక్షులన్నీ భయపడి బెదిరిపోయి పారిపోతూ ఉండడము, జంతువులన్నీ పారిపోతూ ఉండడము, ఇటువంటివన్నీ ఇక్కడ కూడా తెలుస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి చూస్తూనే ఉన్నారు. తాన్ ఉత్పాతాన్ మహాఘోరాన్ ఉద్ధితాన్ రోమహర్షణాన్ ప్రజానాం అహితాన్ దృష్ట్వా రామః లక్ష్మణం అబ్రవీత్. ఆ మహాఘోరమైన రోమహర్షణము, ఒళ్ళు గగుర్పొడిచేలాంటి ఆ ఉత్పాతాలన్నీ, ఆ అశుభ సూచనలన్నీ ఉద్ధితాన్ పైకి రేగుతూ ఉంటే అవన్నీ ప్రజలకు అహితాన్ని కలిగించేవి, అమంగళకరమైన ఆ సూచనలను చూసి దృష్ట్యా రాముడు లక్ష్మణుడితో ఈ విధంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇమాన్ పశ్య మహాబాహో సర్వభూతాపహారిణః సముద్ధితాన్ తాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్. ఓ మహాబాహు లక్ష్మణ, ఇమాన్ పశ్య వీటిని చూస్తూ ఉన్నావా? చూడు. సర్వభూతాపహారిణః ప్రాణులన్నింటినీ సంహరించే, సర్వరాక్షసులను సంహరించే మహా ఉత్పాతాలన్నీ సముద్ధూతాన్ పైకి లేస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నావా? అమీ రుధిరధారాः తు విసృజంతః ఖరస్వనాः వ్యోమ్ని మేఘాः వివర్తంతే పరుషాः గర్ధబారుణాः. అమీ మేఘాः ఈ మేఘాలు చూసావా ఆకాశంలో? అనుకోకుండా హఠాత్తున పైకొచ్చాయి. అవన్నీ కూడా ఖరస్వనాః కరుకైన శబ్దాలు చేస్తూ, రుధిరధారాః విసృజంతః రక్తపు ధారలు కురిపిస్తూ ఉన్నాయి ఈ మబ్బులన్నీ. వ్యోమ్ని ఆకాశమంతా వివర్తంతే వ్యాపించి ఉన్నాయి, పరిగెడుతూ ఉన్నాయి. గర్ధబారుణాః ఏదో గాడిదల వర్ణంలో పొగతో కూడిన ఎరుపు వర్ణంతో ఉన్నాయి అవన్నీ. సధూమాః చ శరాः సర్వే మహాయుద్ధాభినందినః రుక్మపృష్ఠాని చాపాని విచేష్టంతే చ లక్ష్మణ. ఓ లక్ష్మణ, ఈ
శరాలు, బాణాలు చూసావా? సధూమాహ పొగలేకుండా వాటంతట అవే కదులుతున్నట్టుగా ఉన్న యుద్ధానికి సన్నద్ధమవుతూ యుద్ధాన్ని అభినందిస్తున్నట్టు. అట్లానే రుక్మపుష్టాని, చాపాని, బంగారపు అంచులతో ఉన్న ధనుస్సులు కూడా విచేష్టంతే కదులుతున్నట్టున్నాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు. యాదృశాః ఇహ కూజంతి పక్షిణః వనచారిణః అగ్రతః నః భయం ప్రాప్తం సంశయః జీవితస్య చ. ఇహ ఇక్కడ ఈ చుట్టుపక్కల యాదృశాః ఏ విధంగా ఈ వనచారిణః పక్షిణః అరణ్యంలోని పక్షులన్నీ కూస్తూ ఉన్నాయో, దాన్ని చూస్తూ ఉంటే మనకేం తెలుస్తుందంటే నః అగ్రతః మనకు ఎదురుగా భయం ప్రాప్తః మృత్యు ఉన్నదని తెలుస్తున్నది. ఎంతో గొప్ప చావును మనము చూడవలసి వస్తుందిప్పుడు. జీవితస్య చ సంశయః, ఇంక ఎంతమంది బతికుంటారో, ఎంతమంది పోతారో గూడా తెలియకుండా ఉంటుంది. అటువంటి గొప్ప మృత్యువు ఎదురై వస్తూ ఉన్నది. సంప్రహారः తు సుమహాన్ భవిష్యతి న సంశయः. అయమాఖ్యాతి మే బాహుః స్ఫురమాణः ముహుర్ముహుః. న సంశయః, అనుమానమేమీ లేదు. సుమహాన్ సంప్రహారః, గొప్ప యుద్ధము భవిష్యతి కలగబోతున్నది. ఏదో గొప్ప యుద్ధము, గొప్ప సంహారము జరగబోతూ ఉన్నది, అనుమానం లేదు. అయం మే బాహుః, నా భుజం ఇదిగో. ముహుః ముహుః, మాటి మాటికి స్ఫురమాణః ఆఖ్యాతి, ఈ విషయాన్ని చెప్తున్నట్టుగా అదురుతూ ఉన్నది. నా భుజం అదురుతున్నది. గొప్ప సంహారం జరగబోతున్నదని చెప్తున్నట్టుగా ఉన్నది. సన్నికర్షే తు నః శూర జయం శత్రోః పరాజయం సప్రభంచ ప్రసన్నంచ తవ వక్త్రం హి లక్ష్యతే. ఓ శూరా, అయితే ఏదో గొప్ప ఆపద రాబోతూ ఉన్నది. జీవితాలకే సంశయార్థకమయ్యేట్టు ఉన్నది. గొప్ప సంహారం జరగబోతూ ఉన్నది. నా భుజం అదురుతున్నది గదా! ఇన్ని అశుభ శకునాలు, అశుభ సూచనలు చూస్తూ ఉన్నా గూడా నాకేమనిపిస్తున్నదో తెలుసా ఓ శూరుడా? నః సన్నికర్షే జయం తు, మనకు జయము దగ్గరలోనే ఉన్నదనిపిస్తున్నది. శత్రోః పరాజయం, మన శత్రువులకు పరాజయం ఉన్నదని తెలుస్తున్నది. ఈ అశుభ సూచనలన్నీ ఒకటే కనిపిస్తాయి గదా! అక్కడ ఆకాశంలో రక్తపు ధారలతో మబ్బులు ధారాపాతంగా కురిపిస్తూ ఉండడము, పక్షులన్నీ బెదిరిపోయి పారిపోవడము, గొప్ప ఆపద కలుగుతూ ఉన్నదని సూచనలు, ఇవన్నీ రాక్షసులకు కనిపిస్తున్నాయి, రామచంద్రమూర్తికి కనిపిస్తున్నాయి. అయితే రామచంద్రమూర్తికి ఇంకొకటి అడిషనల్‌గా ఎక్కువగా కనిపిస్తుంది. ఆయనేం చూస్తున్నారు, మనకు జయము, మన శత్రువులకు పరాజయం కనిపిస్తున్నది లక్ష్యతే లక్ష్మణ. ఎందుకు అంటే, తవ వక్త్రం, నీ ముఖము ప్రసన్నంగా సప్రభం కళలతో కనిపిస్తూ ఉన్నది. నీ ముఖము ఎంతో గొప్ప ప్రభలతో ప్రసన్నంగా కనిపిస్తున్నది. నీ ముఖం చూస్తే నాకేమనిపిస్తున్నదంటే, మనకు జయం తప్పనిసరి, మన శత్రువులకు పరాజయమే కలుగుతుందని తెలుస్తున్నది అని చెప్తున్నారు. ఉద్యతానాం హి యుద్ధార్థం యేషాం భవతి లక్ష్మణ నిష్ప్రభం వదనం తేషాం భవతి ఆయుః పరిక్షయః. లక్ష్మణ, యేషాం ఎవరైతే యుద్ధార్థం, యుద్ధం కోసం ఉద్యతానాం ఉద్యమించి వస్తూ ఉన్నారో, వాళ్లకు, వాళ్ళ యొక్క తేషాం వదనం, వాళ్ళ ముఖములన్నీ నిష్ప్రభం భవతి, నిష్ప్రభ, వాళ్ళ ముఖాలన్నీ కళతప్పిపోతాయి. ఆయుః చ పరిక్షయః, వాళ్ళ ఆయువు కూడా నశించిపోతుంది. రక్షసాం నర్దతాం ఘోరః శ్రూయతే చ మహాధ్వనిః ఆహతానాం చ భేరీణాం రాక్షసైః క్రూరకర్మభిః. అదిగో వాళ్ళు దగ్గరకొస్తున్నారు చూసావా? ఇంకా దగ్గరకొస్తూ ఉన్నట్టున్నారు. అక్కడ బయలుదేరినప్పుడు ఈ ఉత్పాతాలన్నీ ఆకాశంలో అంతటా కనిపిస్తూ ఉన్నాయి. ఇంక వాళ్ళు దారిలో ఉండి దగ్గరకొస్తూ ఉంటే, వాళ్ళ శబ్దాలన్నీ వినిపిస్తున్నాయి రామచంద్రమూర్తికి. అవి చెప్తున్నారిప్పుడాయన. రాక్షసులు నర్దతాం, గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటే,
ఆ ఘోరమైన శబ్దమంతా, మహాధ్వని అంతా శ్రూయతే చ వినిపిస్తూనే ఉన్నది. అట్లానే క్రూరమైన కర్మలు చేసే ఆ రాక్షసులు చేసే భేరీనాదాలు కూడా వాళ్ళు ఆహట్ అంటారు హిందీలో. ఆహతాన వాళ్ళు పెద్ద పెద్దగా ఢామ్, 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 ఢామ్ అని శబ్దాలు చేసుకుంటూ ఆ భేరీ బాకాలన్నీ మోగించుకుంటూ వస్తూ ఉంటే అవి గూడా వినిపిస్తూ ఉన్నాయి. అనాగత విధానంతు కర్తవ్యం శుభం ఈచ్యత. ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చిత. ఆపద రాబోతూ ఉన్నది అని అనుమానిస్తూ ఉన్న విపశ్చితుడు, తెలివితేటలు కలిగిన మనిషి, శుభాన్ని కోరుకునేవాడు ఏం చెయ్యాలి అంటే, అటువంటి సమయంలో నా కర్తవ్యమేమి అని చూసుకోవాలి. అనాగత విధానం, రాబోతూ ఉన్న దానికి నేను ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుని ఆ విధంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. తెలివితేటలు కలిగి శుభం కావాలని కోరుకుని రాబోతున్న ఆపదను పసిగట్టగలిగిన మనిషి ఈ విధంగా ముందు జాగ్రత్తగా ప్రయత్నాలు ప్రారంభించవలసి ఉంటుంది. తస్మాత్ కాబట్టి నువ్వేం చెయ్యంటే, గృహీత్వా వైదేహీం శరపాణిః ధనుర్ధరః గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం. నువ్వు ధనుర్ధరః, ధనుస్సును ధరించి, శరపాణిః, బాణాలు గూడా పుచ్చుకుని, వైదేహీం గృహీత్వా, సీతను పట్టుకుని, పాదప సంకులాం, చెట్లతో దట్టంగా ఉన్న, దుర్గమమైన, వెళ్ళడానికి కష్టంగా ఉన్న శైలస్య గుహాం, ఆ కొండ గుహను ఆశ్రయించు. సీతను తీసుకుని ధనుర్బాణాలు పుచ్చుకుని అదిగో ఆ కొండ గుహలోకి వెళ్ళి అక్కడ ఉండు. ప్రతికూలితుం ఇచ్చామి న హి వాక్యం ఇదం త్వయా శాపితః మమ పాదాభ్యాం గమ్యతాం వత్సా మాచిరం. త్వయా ఇదం వాక్యం ప్రతికూలితుం న ఇచ్చామి. నేను చెప్పిన ఈ మాటకు నువ్వు అడ్డు చెప్పకు. వద్దన్నయ్య, నేను గూడా ఉంటాను. లేతే నువ్వే సీతను తీసుకొని వెళ్ళు. నేను వీళ్ళతో యుద్ధం చేస్తాను అని ఇట్లా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ అన్నీ చెప్పొద్దు. నాకు ప్రతికూలంగా మాట్లాడొద్దు. మమ పాతాభ్యాం శాపితః అసి. నా పాదాల పైన ప్రమాణం. నా పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఆ విధంగా నువ్వు ఒట్టు పెట్టబడ్డవాడివి. అందుకని వత్స నాయనా లక్ష్మణ, గమ్యతాం, ఇంక వెళ్ళు. మా చిరం, ఆలస్యం చెయ్యకు అన్నాడు. త్వం హి శూరః చ బలవాన్ హన్యాహ హి ఏతాన్ న సంశయః. స్వయం తు హంతుమిచ్చామి సర్వాణ్యేవ నిశాచరాన్. నువ్వు బలవంతుడివి, శూరః చ, శూరుడివి, త్వం హి, నువ్వు తప్పకుండా నాకు తెలుసు. నువ్వు గొప్ప శూరుడివి, గొప్ప బలవంతుడివి. ఏతాన్ హన్యాహ, నువ్వొక్కడివే వీళ్ళను సంహారం చేయగలవు. న సంశయః, అనుమానమేమీ లేదు. అయితే తు కానీ స్వయంగా నేనే సర్వాన్ నిశాచరాన్యేవ, ఈ మొత్తం నిశాచరులను హంతుం ఇచ్చామి, సంహరించాలని కోరుకుంటున్నాను. నేనే చేస్తాను. నువ్వు చేయలేవు కాబట్టి సీతను తీసుకుని వెళ్ళు, ఇక్కడి నుంచి పారిపో అని చెప్తున్నాను అనుకునేవు కాదు. నువ్వొక్కడివే చేయగలవు. కానీ నేను చెయ్యాలనుకుంటున్నాను. అందుకని నువ్వు వెళ్ళి అక్కడ కొండ గుహలో ఉండు. ఏవం ఉక్తః తు రామేణ లక్ష్మణః సహ సీతయా శరాన్ ఆదాయ చాపంచ గుహాం దుర్గాం సమాశ్రయత్. మన లక్ష్మణస్వామి ఏవం రామేణ ఉక్తః, ఈ విధంగా రామచంద్రమూర్తి చేత చెప్పబడ్డవాడై, సీతయ్య సహా, సీతమ్మతో పాటు, శరాన్ ఆదాయ చాపంచ, ఆయన బాణాలను ధనుస్సును పుచ్చుకుని దుర్గమమైన ఆ గుహలోకి వెళ్ళి దాన్ని ఆశ్రయించాడు. సీతను తీసుకుని బాణాలు ధనుస్సు పట్టుకుని ఆ గుహలోకి వెళ్ళి అక్కడున్నాడు. తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహ సీతయా హంతా నిర్యుక్తం ఇతి ఉక్త్వా రామః కవచం ఆవిశత్. తస్మిన్ లక్ష్మణే, ఆ లక్ష్మణుడు సీతయా సహా, సీతమ్మతో పాటు గుహాం ప్రవిష్టేతు, ఆ గుహలోకి వెళ్ళిపోగానే హంతా, అమ్మయ్య, నిర్యుక్తం, ఈ విధంగా చెయ్యాలి, మంచి పని జరిగింది అనుకుని, ఉక్త్వా అని రామచంద్రమూర్తి కవచం ఆవిశత్, కవచాన్ని ధరించారు. సహ తేన అగ్నినికాసేన కవచేన విభూషితః
బభూవ రామః తిమిరే విధూమః అగ్నిః ఇవ ఉద్ధితః. సహ రామః రామచంద్రమూర్తి తేన అగ్నినికాసేన కవచేన అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్న, జ్వలిస్తున్న ఆ కవచాన్ని ధరించి ఉన్నారిప్పుడు. ఎట్లా ఉన్నారంటే అక్కడ నిలబడ్డ రామచంద్రమూర్తి ఆ ఆశ్రమం ముందు విధూమః ఉద్ధితః అగ్నిః ఇవ తిమిరే, చీకట్లో ప్రకాశిస్తున్న పొగలేని అగ్నిలాగా ఉన్నారు. సహ చాపముద్యమ్య మహత్ శరాన్ ఆదాయ వీర్యవాన్ బభూవ అవస్థితః తత్ర జ్యాస్వనైః పూరయన్ దిశః. వాళ్ళు పెద్ద పెద్ద భేరీనాదాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్స్ అన్నీ ఢాం 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 అని మోగిస్తూ వస్తున్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి ఊరుకుంటారేంటి? ఆయనేం జేశారు, మహత్ చాపం ఉద్యమ్య సహ వీర్యవాన్, ఆ వీర్యవంతుడు, ఆ పరాక్రమవంతుడు పెద్ద ధనుస్సుని ఎత్తి పట్టుకున్నారు. శరాన్ ఆదాయ బాణాలు గూడా పుచ్చుకున్నారు. అక్కడ అవస్థితః నిలబడి జాస్వనైహి, ఆ ధనుస్సు యొక్క నారి చుట్టారు దానికి. నారి తొడిగి, ఆ నారి లాగి వదులుతూ, లాగి వదులుతూ, లాగి వదులుతూ ఆ ధనుష్టంకారం చేస్తున్నారాయన. ఠాం ఠాం అని ఆ ధనుస్సు నుంచి పెద్ద పెద్ద శబ్దాలొస్తూ ఉన్నాయి. వాళ్ళు భేరీనాదాలు ఢాం ఢాం అని చేస్తే, ఆయన ధనుష్టంకారాలు ఠాం ఠాం అని చేస్తున్నారు. దిశః పూరయన్, దిక్కులన్నీ నిండిపోయాయి మన రామచంద్రమూర్తి చేస్తున్న ధనుష్టంకారాలతో. తతః దేవాః స గంధర్వాః సిద్ధాః చ సహ చారణైః సమేయుః చ మహాత్మానః యుద్ధదర్శిన కాంక్షిణః. తతః ఇంక దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, మహాత్ములందరూ ఆ యుద్ధాన్ని దర్శించాలన్న కోరికతో సమేయుః అక్కడికొచ్చి నిలబడ్డారు. ఋషయః చ మహాత్మానః లోకే బ్రహ్మర్షి సత్తమాః సమేత్య చ ఊచుః సహితాః అన్యోన్యం పుణ్యకర్మణః. ఆ మహాత్ములు ఈ లోకంలో బ్రహ్మర్షి సత్తములందరూ, ఆ ఋషులందరూ ఒక చోట ఆ విధంగా కూడి ఆ పుణ్యకర్మలు చేసేవాళ్ళు అన్యోన్యం ఒకళ్ళతో ఒకళ్ళు ఈ విధంగా కలిసి ఊచుహు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకః చ రామః ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. ఒకవైపు చూస్తే 14,000 మంది భయంకరమైన కర్మలు చేసే రాక్షసులు. ఒకవైపు చూస్తే ధర్మాత్ముడు రాముడు ఒక్కడు. ఈ యుద్ధం ఎట్లా జరుగుతుందో గదా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇతి రాజర్షయః సిద్ధాః సగణాః చ ద్విజర్షభాః జాతకౌతూహలాః తస్తుః విమానస్థాః చ దేవతాః. ఈ విధంగా జాతకౌతూహలాః, చాలా కుతూహలంతో, ఉత్సుకతతో రాజర్షులు, సిద్ధులు, వారి వారి గణాలతో పాటు ద్విజర్షభులు, ద్విజశ్రేష్ఠులు, దేవతలు వారి వారి విమానాల్లో వచ్చి అక్కడక్కడక్కడక్కడ గుంపులు గుంపులుగా ఆకాశమంతా తస్తుహు నిల్చున్నారు ఈ యుద్ధాన్ని చూడ్డం కోసము. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయాత్ వివ్యధిరే తథా. రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నారు? సంగ్రామ శిరసి స్థితం, యుద్ధానికి ఇంకా మొదలవ్వబోతూ ఉన్న యుద్ధం ముందు నిలబడి ఉన్నారాయన. ఎట్లా ఉన్నారు చూడ్డానికి? తేజస ఆవిష్టం, ఆయనలో తేజస్సు అంతగా ఆవేశించి ఉన్నది. ప్రవేశించి ఉన్నది అంటే బయట నుంచి లోపలికి రావడం. ఆవేశించి ఉన్నది అంటే లోపలంతా వ్యాపించి ఉన్నది. ఆయనలోని తేజస్సు ఆయనలో మొత్తం నిండి బయటికి గూడా తెలుస్తూ ఉన్నది. దాన్ని దృష్ట్వా చూసి సర్వాణి భూతాని, అక్కడున్న ప్రాణులన్నీ భయంతో వివ్యధిరే తదా, అప్పుడు భయంతో అవన్నీ వ్యధ చెందాయి. ఇదే పద్యం మళ్ళీ తర్వాతొస్తుంది. భయంతో అవి వ్యధ చెందడం గాదు, పారిపోతాయింక. ఇప్పటికైతే నిలబడి చూస్తూ ఉన్నాయి, భయపడుతున్నాయి అన్నీ. ఇంకా తర్వాత ఆయన ఇంకా పెంచుతారాయన తేజస్సు. యుద్ధం ఇంకా మొదలు గూడా గాలేదు. వాళ్ళింకా పూర్తిగా ఇక్కడికి రాను గూడా లేదు. ఇప్పుడే ఇట్లా ఉన్నారు.
కళ్ళతోటి తేరిపార చూడ్డానికి వీలు లేకుండా ఉన్నారాయన అంతటి తేజస్సుతో. చూసే ప్రాణులకు ఆ చుట్టుపక్కలున్న భూతాలన్నింటికి భయం వేస్తున్నది. ఆ తర్వాత ఆయన ఇంకా పెంచుతారు. తేజస్సు ఆవేశించడం అంతా ఇంతా గాదు. రూపం అప్రతిమం తస్య రామస్య అక్లిష్ట కర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్య ఇవ పినాకినః. తస్య రామస్య రామచంద్రమూర్తి అక్లిష్ట కర్మణః కర్మలు చాలా సులువుగా జేస్తారు. ఎంత కష్టమైన కర్మలైనా సరే అతి సునాయాసంగా సాధించే రామచంద్రమూర్తి రూపం ఎట్లా ఉన్నది ఆయనది అప్రతిమంగా ఉన్నది. సాటి లేకుండా ఉన్నది. అంటే అసలు సాటి లేకుండా ఉన్నదా అంటే ఇంకొకటున్నది ఉపమానం చూపించడం కోసము. ఏదో పినాకపాణి రుద్రుడు కాలాగ్ని రుద్రుడై కోపించి నుంచుంటే ఎట్లా ఉంటారో అటువంటి రూపంతో ఉన్నారిప్పుడు రామచంద్రమూర్తి. తతః గంభీర నిర్హ్రాదం ఘోర వర్మాయుధ ధ్వజం అనీకం యాతుధానానాం సమంతాత్ ప్రత్యదృశ్యత. తతః ఇంక మన వాళ్ళు దగ్గరికొచ్చేసారు. ఇంకిప్పుడు ఇంతకు ముందు శబ్దాలు వినిపించాయి. అంతకన్నా ముందు శబ్దాలు వినపడలేదు. ముందు విపరీతమైన అశుభ, అమంగళ సూచనలు కనిపించాయి. తర్వాత వీళ్ళు వస్తూ ఉన్న శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు వాళ్ళ భయంకరమైన వర్మలు అంటే కవచాలు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ధ్వజాలు గూడా కనిపిస్తున్నాయంటే ఇంక దగ్గరకొచ్చేసారు వాళ్ళు. గంభీరమైన నిర్హ్రాదం గట్టిగా అరుపులతో వస్తూ ఉన్నారు. ఆ యాతుధానానాం అనీకం రాక్షసుల యొక్క సైన్యము సమంతాత్ అంతటా ప్రత్యదృశ్యత కనిపిస్తూ ఉన్నదింకా. సింహనాదం విసృజతాం అన్యోన్యం అభిగర్జతాం చాపాని విష్పారయతాం జృంభతామపి అభీక్ష్ణసః విప్రఘుష్టస్వనానాం చ దుందుభీంశ్చాపి నిఘ్నతాం తేషాం సుతుమిలః శబ్దః పూరయామాస తద్వనం. వాళ్ళు సింహనాదాలన్నీ విసృజతాం గట్టిగా పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. అన్యోన్యం అభిగర్జతాం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళని ప్రేరేపించుకుంటూ, రెచ్చగొట్టుకుంటూ అరుస్తూ ఉన్నారు, గర్జిస్తూ ఉన్నారు. చాపాని అభీక్ష్ణసః జృంభతాం విష్పారయతాం. వాళ్ళ ధనుస్సులని మాటి మాటికి ఆ నారి బాగా సాగదీసి వదులుతూ, దాంతో శబ్దాలన్నీ చేస్తూ ఉన్నారు. అట్లానే విప్రఘృష్ట స్వనానాం పెద్ద ఘోష చేస్తూ సముద్రంలాగా పొంగుకుని వస్తూ ఉన్నారు. దుందుభీంశ్చాపి నిఘ్నతాం దుందుభి నాదాలు ఢాం 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 అని మోగిస్తున్నారు. ఈ రకరకాల శబ్దాలతో తేషాం శబ్దః వాళ్ళు చేస్తున్న శబ్దమంతా సుత్తుములః బాగా భయంకరంగా పెద్దగా ఉన్నది. ఆ వనాన్ని మొత్తాన్ని పూరయామాస నింపుతూ ఉన్నది. తేన శబ్దేన విత్రస్తాః శ్వాపదాః వనచారిణః దుద్రువుః యత్ర నిశ్శబ్దం పృష్ఠతః న వ్యలోకయన్. తేన శబ్దేన ఆ శబ్దాలతో ఆ వనంలో చెరించే శ్వాపదాహ క్రూర జంతువులన్నీ విత్రస్తాహ బాగా త్రాసము భయపడి పృష్ఠతః న వ్యలోకయన్ వెనక్కి తిరిగి చూడకుండా యత్ర నిశ్శబ్దం ఈ శబ్దాలకు దూరంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాలకు దుద్రువుహు పరిగెత్తి పారిపోతున్నాయి క్రూర మృగాలన్నీ. తత్తు అనీకం మహాఘోరం రామం సముపసర్పత ధృత నానా ప్రహరణం గంభీరం సాగరోపమం. తత్ ఆ మహాఘోరమైన రాక్షసుల యొక్క అనీకం అంటే ఆ సైన్యం మొత్తము సాగరంలాగా సముద్రంలాగా గంభీరంగా నిలబడి ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి రకరకాల ఆయుధాలను పుచ్చుకుని ఉపసర్పత దగ్గరకొచ్చేసాయి. ఈయన ఒకవైపు గంభీరమైన సాగరంలాగా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. అదేమో మహాఘోషతో వెల్లువెత్తుకుని వస్తున్న సముద్రంలాగా వస్తూ ఉన్నది ఆ రాక్షస సేన వాహిని. ఇప్పుడేం జరిగిందంటే రామః అపి చారయన్ చక్షుః సర్వతః రణపండితః దదర్శ ఖరసైన్యం తత్ యుద్ధాభిముఖం ఉద్ధితం.
రాముడు గూడా సర్వతః అన్ని వైపులా చక్షుఃచారయన్ చూపులు సారించి అంతా చూసుకున్నారు. ఎంతమందొచ్చారు? ఎవరెవరు ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఏ వ్యూహంలో ఉన్నారు? వాళ్ళ సైన్యాధ్యక్షులెవరు? ఎవరు నడిపిస్తున్నారు? ఏమి అని అన్ని చూపులతోటే అసెస్ చేస్తూ ఉన్నారు. అంచనా వేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఆయన రణపండితుడాయన. రణకోవిదుడు. యుద్ధాభిముఖ స్థితం. ఆ యుద్ధానికి సిద్ధమై ఇంకా యుద్ధం మొదలవ్వబోతూ ఉంటే నిలబడి ఉన్న ఆ కరుడి యొక్క సైన్యాన్ని రామచంద్రమూర్తి దదర్శ చూశారు. వితత్య చ ధనుః భీమం తూణ్యాః చ ఉద్ధృత్య సాయకాన్ క్రోధం ఆహారయత్తీవ్రం వదార్థం సర్వరాక్షసాం. ఇంకా మన రామచంద్రమూర్తి ఏం చేశారు? భీమం ధనుః వితత్య, ఆ భయంకరమైన ధనుస్సుని ఎత్తి పట్టుకున్నారు. తూణ్యాహ, తుణీరంలో నుంచి సాయకాన్ ఉద్ధృత్య, బాణాలను లేపారు. బాణాలను తీశారు వెనక నుంచి. భుజానికి కట్టుకున్న బాణతూణీరాల్లో నుంచి బాణాలను తీశారు. సర్వరక్షసాం వదార్థం, రాక్షసులందరినీ సంహారం చెయ్యాలన్న ఉద్దేశంతోటే, కావాలనే పనిగట్టుకుని ఆయనకి రాకపోయినా గూడా తీవ్రమైన కోపాన్ని ఆహారయత్ తెచ్చుకున్నారాయన. రామచంద్రమూర్తికి కోపం ఎందుకుంటుంది? ఆయన శాంతమూర్తి. అయితే ఇప్పుడు సంహారం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు గాబట్టి ఆయనే పనిబెట్టుకుని కోపాన్ని తెచ్చుకున్నారు. దుష్ప్రేక్ష్యః సః అభవత్ క్రుద్ధః యుగాంత అగ్నిః ఇవ జ్వలన్ తం దృష్ట్వా తేజసావిష్టం ప్రాద్రవత్ వనదేవతాః. సహా ఆయన ఎట్లా ఉన్నారు? దుష్ప్రేక్షః, కళ్ళతో చూడ్డానికి వీలు లేకుండా ఉన్నారు. ఆయన యుగాంత అగ్నిః ఇవ, కాలాగ్ని రుద్రుడై ప్రళయకాలంలోని అగ్నిలాగా ప్రజ్వరిల్లుతూ అతి క్రుద్ధుడై నిలబడి ఉన్నాడు. ఆయన తేజస్సుతో ఆవేశించి ఆయన తేజస్సు అంతకంతకు పెరుగుతూ ఉంటే తం దృష్ట్వా దాన్ని చూసి వనదేవతలన్నీ ప్రాద్రవత్ పారిపోయాయి ఎక్కడివక్కడ. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య దదృశే తదా దక్షస్య ఇవ క్రతుం హంతుం ఉద్యతస్య పినాకినః. తస్య క్రుద్ధస్య రామస్య రూపం ఎట్లా ఉన్నది అంటే, కోపం తెచ్చుకుని నిలబడి ఉన్న రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూస్తూ ఉంటే, దక్షుడి యొక్క యజ్ఞాన్ని, క్రతువుని హంతుం, దుంపనాశనం చేయడం కోసము ఉద్యమిస్తూ ఉన్న పినాకపాణి అయిన రుద్రుడున్నట్టుగా ఉన్నాడు. ఆ విధంగా దదృశే తదా, అప్పుడట్లా కనిపిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం నిలబడి ఉన్న కాలాగ్ని రుద్రుల్లాంటి రూపంతో రుద్రుడిలాగా నిలబడి ఉన్నారు. అంత కోపంతో నిలబడి ఉన్న రామచంద్రమూర్తి. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయార్తాని ప్రదుద్రువుః. ఆ సంగ్రామ శిరసి స్థితం, యుద్ధానికి సిద్ధమై నిలబడి ఉన్న రామచంద్రమూర్తి తేజస్సు అంతకంతకు పెరుగుతూ ఉంటే, ఆవేశించి ఉంటే, దాన్ని దృష్ట్వా సర్వాణి భూతాన్ని, దాన్ని చూసి ప్రాణులన్నీ భయంతో ఆర్తి చెంది ప్రదుద్రువుః, అక్కడ పారిపోయాయి. తత్కార్ముకైః ఆభరణైః ధ్వజైః చ తైః వర్మభిః చ అగ్నిసమానవర్ణైః బభూవ సైన్యం పిసితాసనానాం సూర్యోదయే నీలమివ అభ్రబృందం. ఆ పిసితాసనులు మాంసాహారులైన రాక్షసుల యొక్క సైన్యమంతా ఎట్లా బభూవ అక్కడ ఉన్నది ఆ సమయంలో అంటే, తత్ ఆ సైన్యము కార్ముకైః, ధనుస్సులతో, ఆభరణాలతో, ధ్వజాలు, జెండాలతో, తైః వర్మభిః అగ్ని సమాన వర్ణైః, అగ్నిలాగా ప్రకాశిస్తున్న కవచాలతో ఉన్న ఆ సైన్యము సూర్యోదయం సమయంలో నల్లటి మబ్బులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి చేరితే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తూ ఉన్నది.
इत्यार्षे वाल्मीकि आदिकाव्ये रामायणे अरण्यकाण्डे चतुर्विंशः सर्गः सम्पूर्णम्। अवष्टब्धधनुं रामं क्रुद्धं च रिपुघातिनं ददर्श आश्रममागम्य खरः पुरःसरैः। ఇంక మన ఖరుడు ఆశ్రమం ఆగమ్య ఆశ్రమం దగ్గరలోకొచ్చాడు. ఆయన ముందు ఆయన సైన్యమంతా నడుస్తూ ఉన్నది. ఆయన సైన్యమంతా ఆయన ముందుంటే, ఇంకా ఆయన గూడా ఆ ఆశ్రమం దగ్గరికొచ్చాడు. ఆశ్రమం ముందు నిలబడి ఉన్నదెవరు? రిపుఘాతి శత్రుమర్దనుడైన రామచంద్రుడు అతి క్రుద్ధుడై ధనుస్సుని పుచ్చుకుని నిలబడి ఉన్నారు. ఆ ధనుస్సుని భూమి మీద నిలబెట్టి ఆయన నిలబడి ఉన్నారు. మహాకోపంగా కాలాగ్ని రుద్రుల్లాగా ఉన్నారు. ఆయన్ని చూసాడు మన కరుడు. తం దృష్ట్వా ససరం చాపం ఉద్యమ్య ఖరనిశ్వనం రామస్య అభిముఖం సూతం చోద్యతామితి అచోదయత్. మన కరుడు తమ్ ఆ రాముణ్ణి దృష్ట్వా చూశాడు. రాముడెట్లా ఉన్నాడు? రుద్రుడిలాగా నిలబడి ఉన్నాడు. చూసి ఈయన గూడా అంత కోపంతో ఖరనిశ్వనం కరుకైన గొంతుతో చాపము ధనుస్సుని ఎత్తాడు. దానికి బాణాన్ని తగిలించాడు. సూతుడితో ఏమన్నాడంటే, తన రథసారథితో రామస్య అభిముఖం చోద్యతాం, నా రథాన్ని రాముడికి ఎదురుగా తీసుకుని వెళ్ళు అని అచోదయత్ చెప్పాడు. సహ ఖరస్య ఆజ్ఞయా సూతః తురగాన్ సమచోదయత్ యత్ర రామః మహాబాహుః ఏకః ధూన్వన్ స్థితః ధనుః. ఆ కరుడి యొక్క సారథి ఈ విధంగా కరుడి చేత ఆజ్ఞాపించబడి, రాముడెక్కడున్నాడో అక్కడికి ఆయన దగ్గరికి, ఆయన ముందుకు తీసుకెళ్ళు రథాన్ని అనేసరికి, తురగాన్ ఆ గుర్రాలను ఆయన అదే విధంగా సమచోదయత్ అటువైపుకు నడిపించాడు. ఎక్కడైతే మన రామచంద్రమూర్తి మహాబాహుః గొప్ప భుజాలతో ఘనమైన పరాక్రమంతో కానీ ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఒక్కడెట్లా నిలబడి ఉన్నాడు? ధనుః ధూన్వన్, ధనుస్సుని కదిలిస్తూ స్థితః నిలబడి ఉన్నాడు. తం తు నిష్పతితం దృష్ట్వా సర్వే తే రజనీచరాః నర్తమానాః మహానాదం సచివాః పర్యవారయన్. ఇంకా తే రజనీచరాః సర్వే, ఆ రాక్షసులందరూ తం నిష్పతితం దృష్ట్వా, కరుడు ముందుకు వెళ్ళాడని చూసి, నర్తమానాః మహానాదం గట్టిగా అరుపులు అన్ని అరుస్తూ, సచివాః సచివులతో సహా అందరూ పర్యవారయన్ ఆయన చుట్టూ మూగారు. కరుణ్ణి చూసి అందరూ కరుడు చుట్టూ చేరారు. సహ తేషాం యాతుధానానాం మధ్యే రథగతః ఖరః బభూవ మధ్యే తారాణాం లోహితాంగః ఇవ ఉదితః. సహ ఖరః, మన కరుడెట్లా ఉన్నాడు? రథగతః, ఆ రథంలో ఉన్నాడు. తేషాం యాతుధానానాం మధ్యే, ఆ రాక్షసుల మధ్యలో ఏదో అప్పుడే ఉదయిస్తూ ఉన్న లోహితాంగుడు, అంటే అంగారక గ్రహం అని పిలుస్తారు, మార్స్ అంటారు, కుజగ్రహం. తారల మధ్యలో ఉన్న కుజగ్రహంలాగా బభూవ ఉన్నట్ట. తతః శరసహస్రేణ రామం అప్రతిమ ఓజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరేహరః. తతః, ఇంకా మన కరుడు ఊరుకోలేదు. రాముడి దగ్గరికి తీసుకెళ్ళమంటే పాపం వాళ్ళ సారథి రాముడు ముందుకు తీసుకెళ్ళి రథాన్ని ఆపగానే అందరూ ఆ రథం చుట్టూ గుమిగూడారు. మన కరుడు ఏం టైం వేస్ట్ చేయలేదు. వెంటనే అప్రతిమమైన ఓజస్సుతో ఉన్న రాముడిపైకి శరసహస్రేణ వేల కొద్దీ బాణాలు వేస్తూ ఆ సమరే, ఆ యుద్ధంలో మహానాదం ననాద గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ రాముణ్ణి అర్ధయిత్వా చాలా బాధ పెడుతూ ఉన్నాడు. రథం అక్కడికి తీసుకుని వెళ్ళగానే చుట్టూ అందరూ మూగుతున్నారు, ఏదో హర్షధ్వానాలు చేస్తున్నారు. ఈయన అవన్నీ పట్టించుకోలేదు మన కరుడు. వెంటనే వేల కొద్ది బాణాలు తీసి రాముడి పైకి వేసి కొట్టాడు. రాముడిని చాలా బాధ పెట్టాడు. తతః తం భీమధన్వానం క్రుద్ధాః సర్వే నిశాచరాః రామం నానావిధైః శస్త్రైః అభ్యవర్షంత దుర్జయం.
తతః ఇంకా వెంటనే భయంకరమైన ధనుస్సు పుచ్చుకుని అక్కడ దుర్జయంగా నిలబడి ఉన్న రాముడిపైకి సర్వే నిశాచరాః, ఆ నిశాచరులందరూ క్రుద్ధాః మహాకోపంతో నానావిధైః శరైః, రకరకాల శస్త్రాలన్నింటిని నానావిధైః శస్త్రైః, శస్త్రాలతో అభ్యవర్షంత, వర్షం కురిపించినట్టు కురిపించారు. ఆల్రెడీ మన ఖరుడు బాణాలన్నీ వేసి కొడుతున్నాడు రామచంద్రమూర్తి పైకి. ఈలోగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా రకరకాల శస్త్రాలన్నీ ప్రయోగిస్తూ ఉన్నారు. ఏవేవి అంటే ముద్గరైః, పట్టిసైః, శూలైః, ప్రాసైః, ఖడ్గైః, పరశ్వధైః రాక్షసాః సమరే రామం నిజగ్నుః రోషతత్పరాః. రాముణ్ణి చంపాలన్న ఉద్దేశంతోటే ఆ యుద్ధంలో రాక్షసులందరూ మహారోషంతో ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా పరశ్వధాలు గండ్రగొడ్డళ్లతో ఖడ్గాలు అంటే కత్తులు, ప్రాసలు, శూలాలు, పట్టిసాలు, ముద్గరాలు, ఇనుప గుదెలు అవి ఇవి పట్టుకొచ్చారు రకరకాల ఆయుధాలు అవన్నీ వేసి రాముడిని కొడుతూ ఉన్నారు. అభ్యధావంత కాకుత్సం రథైః వాజిభిః ఏవ చ గజైః పర్వతకూటాభైః రామం యుద్ధే జిఘాంసవః. యుద్ధంలో రాముడిని సంహరించాలన్న ఉద్దేశంతోటే వచ్చిన వాళ్ళందరూ పర్వతంలాగా, పర్వత శిఖరంలాగా ఉన్న ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన రాముడిపైకి అభ్యధావంతా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. తే రామే శరవర్షాణి వ్యసృజన్ రక్షసాం గణాః శైలేంద్రం ఇవ ధారాభిః వర్షమాణాః వలాహకాః. ఏవో వలాహకాలు అంటే నల్లటి మబ్బులన్నీ ధారాపాతంగా వర్షాలు కురిపిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, ఆ వర్షాలన్నీ ఎక్కడ శైలేంద్రం ఇవ ఒక పెద్ద పర్వతం పైన గొప్ప మబ్బుల సమూహమంతా ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో, అట్లా వీళ్ళందరూ రామచంద్రమూర్తి పైన శరవర్షాన్ని రాక్షసుల గణమంతా వ్యసృజత్ కురిపించారు. సహ తైః పరివృతః ఘోరైః రాఘవః రక్షసాం గణైః తిదిషు ఇవ మహాదేవః వృతః పరిషదాంగణైః. ఆ విధంగా వాళ్ళందరూ రకరకాల ఆయుధాలు, శరాలు అవి ఇవి ఆయన పైన కురిపిస్తూ ఉంటే ఆయన పర్వతంలాగా నిలబడ్డారు. అచలంగా, స్థిరంగా స్థాణువత్. స్థాణువత్ అంటే మళ్ళీ మహాదేవుడే. ఆయన చుట్టూ తిదిషు ఇవ రకరకాల తిథుల్లో ఆ మహాదేవుడి యొక్క పరిషత్ గణము, పారిషత్తులో ఆయన ప్రమద గణాలన్నీ ఆయన చుట్టూ నిలబడి ఉంటే ఎట్లా ఉంటుందో, అట్లానే రామచంద్రమూర్తి ఈ రాక్షస గణాలన్నీ చుట్టుముట్టి ఉండగా, ఆ ఘోరమైన రాక్షసుల మధ్యలో పరివృతుడై నిలబడి ఉన్నాడు. తాని ముక్తాని శస్త్రాణి యాతుధానైః సహ రాఘవః ప్రతిజగ్రాహ విశిఖైః నద్యోగానివ సాగరః. వాళ్ళందరూ పెద్ద సముద్రంలాగా వెల్లువెత్తుకుని వచ్చి ధారాపాతంగా శస్త్రాలు కురిపిస్తూ ఉంటే, ఆయన పర్వతంలాగా అచలంగా నిలబడి ఉన్నారు. ఊరికనే నిలబడి ఉండడం గాదు. సహ రాఘవః రామచంద్రమూర్తి తాని యాతుధానైః శస్త్రాణి ముక్తాని, ఆ యాతుధానుల చేత వదలబడ్డ ఆ రకరకాల శస్త్రాలు ఏదో గుదియలు, బండరాళ్ళు, ఏవో శూలాలు, పట్టిసాలు, తోమరాలు, కత్తులు, ఖడ్గాలు ఏవో రకరకాలవన్నీ తీసుకొనొచ్చి ఆయన పైన వర్షంలాగా కురిపిస్తూ ఉంటే, వాటన్నింటినీ గూడా ఆయన ఏదో సాగరుడు వెల్లువెత్తుకుని వచ్చేస్తూ ఉన్న నదుల ప్రవాహాలను ఎట్లా స్వీకరించారో, అట్లానే ఈయన విసిఖైహి వాళ్ళ శస్త్రాలన్నింటినీ ప్రతిజగ్రాహ పుచ్చుకున్నారు. వీళ్ళందరి శస్త్రాలు ఆయన పైన వర్షంలాగా కురిపిస్తూ ఉంటే, వెల్లువెత్తుకుని వస్తున్న నదులన్నింటినీ సముద్రం ఎట్లా స్వీకరిస్తుందో, అట్లా ఈయన బాణాలతో వాళ్ళు వదిలిన శస్త్రాలను స్వీకరించారు. సహ తైః ప్రహరణైః ఘోరైః భిన్నగాత్రః న వివ్యధే రామః ప్రదీప్తైః బహుభిః వజ్రైః ఇవ మహా అచలః. రామచంద్రమూర్తి అక్కడ ఎట్లా నిలబడి ఉన్నారు? ఎన్నో వజ్రాయుధాలన్నింటినీ తీసుకొనొచ్చి విసిరితే కూడా ఒక మహా అచలము, ఒక గొప్ప పర్వతం ఎట్లా కదలకుండా నిలబడి ఉంటుందో,
అట్లానే వాళ్ళందరూ రకరకాల ప్రహరణాయుధాలన్నీ తీసుకొనొచ్చి ఘోరమైనవి, భయంకరమైనవన్నీ ఆయన పైన ప్రయోగిస్తే, భిన్నగాత్రః ఆయన శరీరమంతా గాయాలైనా గూడా మన రామచంద్రమూర్తి వివ్యధే ఏమాత్రం తమకలేదు, కొంచెం గూడా బాధపడలేదు. విద్ధః క్షతజా దిగ్ధః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభ్రైః దివాకరః ఇవ ఆవృతః. మన రామచంద్రమూర్తి ఆయన సర్వగాత్రేషు విద్ధః ఆయన శరీర అవయవాలన్నింటికి దెబ్బలు తగిలాయి. క్షతజా దిగ్ధః క్షతము అంటే దెబ్బలు తగిలితే అక్కడ ఉద్భవించేదేమి రక్తము. ఆ రక్తంతో ఆయన శరీరమంతా దిగ్ధము పులుముకున్నట్టు ఉంటే గూడా, రక్తమంతా ఆయన శరీరమంతా అంటుకుని ఉంటే గూడా, కారుతూ ఉంటే గూడా, ఆయన కొంచెం గూడా బాధపడలేదు. చూడ్డానికి ఎట్లా ఉన్నారు రామచంద్రమూర్తి అంటే, ఏదో దివాకరుడు సూర్యుడు సంధ్యాభ్రైః ఆవృతః ఇవ సంధ్యాకాలంలో మబ్బులతో ఆవరించబడి ఉన్నట్టుగా బభూవ దర్శనమిస్తూ ఉన్నారు. విషేదుః దేవగంధర్వాः సిద్ధాः చ పరమర్షయः ఏకం సహస్రైః బహుభిః తదా దృష్ట్వా సమావృతం. అక్కడ ఆకాశంలో నిలబడి ఈ యుద్ధాన్ని చూస్తున్న పరమ ఋషులు, సిద్ధులు, గంధర్వులు, దేవతలు వాళ్ళందరూ గూడా ఒక్కడు రాముడు వేల కొద్దీ ఎన్నో వేల ఈ రాక్షసులందరూ ఆయన్ని చుట్టుముట్టి ఆయన పైన ఆయుధాలన్నీ ప్రయోగించడము, ఆ విధంగా రామచంద్రమూర్తిని సమావృతం ఆయన్ని ఆవరించి ఉండడం దృష్ట్యా చూసి విషేదుః చాలా విషాదం పొందారు, చాలా బాధపడ్డారు. తతః రామః సుసంక్రుద్ధః మండలీకృతకార్ముకः ససర్జ విశిఖాన్ బాణాన్ శతశః అథ సహస్రశః. తతః ఇంక రామచంద్రమూర్తి సుసంక్రుద్ధః మహాకోపంతో కార్ముకాన్ని ఆయన ధనుస్సుని మండలాకారంలో ఇంక దాన్ని నారి ఎంతగా లాగారంటే ఆ ధనుస్సు గుండ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇంకా శతశః అధ సహస్రశః వందల కొద్దీ, వేల కొద్దీ విశిఖము వాడిగా ఉన్న బాణాలను, విశిఖలను ఆయన ససర్జ వదులుతూ ఉన్నారు. దురావారాన్ దుర్విషహాన్ కాల దండోపమాన్ రణే ముమోచ లీలయా రామః కంకపత్రాన్ అజిహ్మగాన్. మన రామచంద్రమూర్తి కాల దండోపమాన్ మృత్యుదండంలాగా ఉన్న వాటిని, దురావారాన్ అడ్డగించడానికి కష్టము, దుర్విషహాన్ సహించడం తట్టుకోవడం కష్టము, అటువంటి కంకపత్రాన్ గద్దల రెక్కలతో తయారు చేసిన కుచ్చులతో ఉన్న బాణాలను అజిగ్మగాన్ అవి సూటిగా వెళ్ళి వదలగానే లక్ష్యాన్ని భేదించే ఆ బాణాలను లీలగా ముమోచ వదులుతూ ఉన్నారు ఆ రణే యుద్ధంలో. తే శరాః శత్రు సైన్యేషు ముక్తాః రామేణ లీలయా ఆదదుః రాక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతాః ఇవ. తే శరాః ఆ బాణాలేం చేస్తున్నాయి, రామచంద్రమూర్తి వదలడం ఆలస్యము. శత్రు సైన్యాలపైన రామచంద్రమూర్తి లీలగా వాటిని వదిలేసరికి ఆ విధంగా వదలబడ్డ ఆ బాణాలన్నీ కాలకృతాః పాశాః ఇవ యముడు వదిలిన కాలపాశాల్లాగా, యమపాశాల్లాగా వెళ్ళి రాక్షసాం ప్రాణాన్ రాక్షసుల ప్రాణాలను ఆదదుహు గ్రసిస్తున్నాయి. భిత్వా రాక్షస దేహాన్ తాన్ తే శరాః రుధిరాప్లుతాః అంతరిక్షగతాః రేజుః దీప్తాగ్ని సమతేజసః. తే శరాః బాణాలన్నీ రాక్షస దేహాంతాన్ ఆ రాక్షసుల యొక్క దేహాలను భిత్వా భేదించి రుధిరాప్లుతాః రక్తసిక్తమై అవతల సైడ్ నుంచి బయటికొచ్చి అంతరిక్షగతాః ఆకాశంలో అగ్ని సమతేజసః అగ్ని లాంటి తేజస్సుతో దీపిస్తున్న అగ్ని లాంటి తేజస్సుతో సమానంగా రేజుః రాజిల్లుతున్నాయి. అసంఖ్యేయాః తు రామస్య సాయకాః చాపమండలాత్ నిష్పేతుః అతీవ ఉగ్రాః రక్ష ప్రాణాపహారిణః. రాక్షసుల ప్రాణాలను అపహరించే ఆ అతి ఉగ్రమైన
చాపమండలాత్ మండలాకారంలో ఉన్న ఇంక గుండ్రంగా తయారైంది. అంతగా నారి సాగదీస్తున్నారు రామచంద్రమూర్తి. ఆ సాయకాహ ఆ బాణాలన్నీ అసంఖ్యేయంగా రాముడి యొక్క ధనుస్సు నుంచి బయటికొస్తూ ఉన్నవి. వెళ్లి రాక్షసుల ప్రాణాలను తోడేస్తూ ఉన్నాయి. సంహరిస్తూ ఉన్నాయి. ఆ విధంగా వినిష్పేతుః వెళ్లి పడిపోతూ ఉన్నాయి రాక్షసుల పైన. తైః ధనూంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ బహూన్ సహస్త ఆభరణాన్ ఊరూన్ కరికరోపమాన్. ఆ బాణాలు వెళ్లి ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవడమే. ఎక్కడ పడితే అక్కడ దేన్ని పడితే దాన్ని భేదించడమే. ముక్కలు ముక్కలు చేయడమే. ఏవేవి? ఆ బాణాలు ధనుస్సులను విరగ్గొట్టేస్తున్నాయి. వాళ్ళు పాపం ఏవో తెచ్చుకున్నారు మన రాక్షసులు. వాళ్ళ ధనుస్సులను విరగ్గొట్టేస్తున్నాయి. ధ్వజాగ్రాని వాళ్ళ ధ్వజాలను విరగ్గొట్టేస్తున్నాయి. వర్మాలి వాళ్ళ కవచాలను విరగ్గొట్టేస్తున్నాయి. శిరాంసి తలలను భేదిస్తున్నాయి. హస్తాభరణాన్ బాహూన్. ఏదో హస్తాభరణాలు, ఏదో కడియాలు, కంకణాలు, ముంజేతులకేవో ఏదో అంగదాలు అవన్నీ పెట్టుకొనొచ్చారు గదా! ఆ ఆభరణాలతో పాటు ఉన్న వాళ్ళ చేతులను గూడా భేదిస్తూ ఉన్నాయి. కరికరోపమాన్. కరి అంటే ఏనుగు. దాని కరము అంటే తొండము. ఏనుగు తొండాల్లాగా ఉన్న వాళ్ళ ఊరువులను తొడలను గూడా ముక్కలు చెక్కలు చేస్తూ ఉన్నాయి మన రామచంద్రమూర్తి వదిలిన బాణాలు. చిచ్చేద రామః సమరే శతశః సహస్రశః హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ్చ గజారోహాన్ హయాన్ సాదినః తదా పదాతీన్ సమరే హత్వా హి అనయత్ యమ సాధనం. రామచంద్రమూర్తి రామః ఆ సమరే ఆ యుద్ధంలో శతశః సహస్రశః వందల కొద్దీ, వేల కొద్దీ ఈ విధంగా కాళ్ళు, చేతులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళ ధ్వజాలు, వాళ్ళ రకరకాల అవయవాలను చిచ్చేత ఛేదిస్తున్నారు. అంతవరకే కాదు వాళ్ళ హయాన్ వాళ్ళ గుర్రాలను, కాంచన సన్నాహాన్ బంగారంతో ఉన్న రథాలను, సారథీన్ సారథులతో పాటు, గుర్రాలతో పాటు బంగారంతో తయారు చేసిన వాళ్ళ రథాలను, గజాలను ఏనుగులను, ఆ ఏనుగులు ఎక్కిన మావటి వాళ్ళను, హయాన్ గుర్రాలను, ఆ గుర్రాలను నడిపిస్తూ ఉన్న భటులను, అట్లానే పదాతి దళాన్ని, పదాతి దళాన్ని, గజదళాన్ని, అశ్వదళాన్ని, రథదళాన్ని, చతుర్విధ దళాలు 4 విధాలుగా ఉన్న సైన్యము. ఆ మొత్తాన్ని గూడా మన రామచంద్రమూర్తి ఆ సమరే ఆ యుద్ధంలో హత్వా చంపి యమ సాధనానికి యమపురికి అనయత్ పంపించేశారు. తతః నాళీక నారాచైః తీక్ష్ణాగ్రైః చ వికర్ణిభిః భీమం ఆర్తస్వరం చక్రుః భిద్యమానాః నిశాచరాః. ఇంక తర్వాత నాళికాలు, నాళాల్లాగా, గొట్టాల్లాగా ఉన్న బాణాలు తీశారు. నారాచ బాణాలు తీశారు. తీక్ష్ణంగా ఉన్నాయవి. కర్ణికలతో అంచులు మొనతేలి వంపు తిరిగి ఉన్నాయి. వాటిని గుచ్చుకుని కొట్టేసరికి నిశాచరాః పాపం ఆ రాక్షసులందరూ భిద్యమానాః ముక్కలు చెక్కలవుతూ భేదించబడుతూ భయంకరమైన ఆర్తనాదాలన్నీ చేస్తూ ఉన్నారు. తత్సైన్యం నిశితైః బాణైః అర్తితం మర్మభేదిభిః రామేణ న సుఖం లేభే శుష్కం వనం ఇవ అగ్నినా. రాముడి చేత వాళ్ళ హృదయాలను భేదించే వాడి అయిన బాణాలతో అర్దితం బాధపడుతూ ఉన్న సైన్యమంతా సుఖం నలేవే వాళ్లకు సుఖం లేకుండా పోయింది పాపము. అగ్నితో ఎండిపోయిన వనం ఎట్లా బాధపడుతుందో, ఎండిపోయిన వనమంతా అగ్ని తగిలితే ఎట్లా మండిపోతుందో, బాధపడి అట్లా నశించిపోతుందో, అట్లా వీళ్ళు కూడా నశించిపోతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. కేచిత్ భీమ బలాః శూరాః శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ రామస్య అభిముఖం గత్వా చిక్షిపుః పరమాయుధాన్. కొంతమంది పాపం భయంకరమైన బలంతో ఉన్నవాళ్ళు శూరులు పాపము. యుద్ధం చేద్దామని వచ్చారు కాబట్టి, ఇంకా కమిట్ అయ్యారు కాబట్టి వెనక్కి వెళ్ళకుండా ఎంత కష్టమైనా సరే ముందుకే వెళ్తూ వాళ్ళ శూలాలను, ఖడ్గాలను, పరశ్వధాలంటే గండ్రగొడ్డళ్ళను పట్టుకుని
రామస్య అభిముఖం గత్వా రాముడికి ఎదురుగా వెళ్ళి వాళ్ళ దగ్గరున్న గొప్ప గొప్ప ఆయుధాలన్నింటినీ ఆయన పైన చిక్షిపుహు వేసి కొడుతూ ఉన్నారు. తాని బాణైః మహాబాహుః శస్త్రాణి అవార్య రాఘవః జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేద చ శిరోధరాన్. మన రాఘవ రామచంద్రమూర్తి ఆ మహాబాహువు ఆ గొప్ప భుజములు కలిగిన వారు తాని శస్త్రాన్ని వాళ్ళు తీసుకునొచ్చిన గండ్రగొడ్డళ్ళు ఏదో ఖడ్గాలు, శూలాలు వాటన్నింటినీ బాణైః అవార్య తన బాణాలతో అడ్డగించి ఆ యుద్ధంలో సమరే వాళ్ళ శిరోధరాన్ చిచ్ఛేద వాళ్ళ తలలను భేదించి ప్రాణాన్ జహార వాళ్ళ ప్రాణాలను తొలగించారు. తే చిన్న శిరసః పేతుః చిన్న వర్మ శరాసనాః సుపర్ణవాత విక్షిప్తాః జగత్యాం పాదపాః యథా. తే వాళ్ళందరూ పాపము చిన్న శిరసః తలలన్నీ తెగి చిన్న వర్మ శరాసనాః వర్మములంటే కవచాలు, శరాసనాలంటే ధనుస్సులన్నీ చిన్నా భిన్నమయ్యే. సుపర్ణవాత విక్షిప్తాః ఏదో గరుత్మంతుడు వేగంగా వస్తూ ఉంటే ఆయన రెక్కల్లో నుంచి వస్తున్న గాలికి పాదపాలు చెట్లన్నీ ఏ విధంగా నేల కూలుతాయో అట్లా జగత్యాం నేలపైకి పేతుహు పడిపోయారు మన వాళ్ళందరూ. తలలు తెగి, కవచాలు పగిలి, ధనుస్సులు విరిగి నేల మీద పడిపోతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అవశిష్టాః చ యే తత్ర విషణ్ణాః చ నిశాచరాః ఖరం ఏవ అభ్యధావంత శరణార్థం శరార్దితాః. ఈ శరాలు రామచంద్రమూర్తి బాణాల చేత బాధపడుతున్న వాళ్ళందరూ ఎవరెవరైతే అవశిష్టాః బతికి ఇంకా ఉన్నారో చచ్చిపోకుండా వాళ్ళందరూ ఆ నిశాచరులు నిషణ్ణాః తలలు వేలాడేసుకుని తత్ర ఇంకా ఖరం ఏవ అభ్యధావంత ఖరుడి దగ్గరికి శరణార్థులై పరిగెత్తారు హెల్ప్ చేయమని. తాన్ సర్వాన్ పునః ఆదాయ సమాశ్వాస్య చ దూషణః అభ్యధావత కాకుత్సం క్రుద్ధః రుద్రమివ అంతకః. ఇంక మన దూషణుడు బయలుదేరాడు. తాన్ సర్వాన్ సమాశ్వాస్య వాళ్ళందరికీ ఓదార్పు మాటలన్నీ చెప్పి వాళ్ళకు ధైర్యం కలిగించి పునః వాళ్ళందరినీ ఆదాయ పుచ్చుకుని మన దూషణుడు ఏదో అంతకుడు మన యముడు రుద్రుడిపైకి కోపంగా పరిగెత్తినట్టు కాకుత్సుడిపైకి మన దూషణుడు అభ్యధావత పరిగెత్తాడు. యముడు పరిగెత్తినట్టు పరిగెత్తాడు. యముడు ఇంకెవరి దగ్గరికైనా వెళ్తే వాళ్ళు నశించిపోతారు గాని యముడు శివుడి దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగమో రుద్రుడి దగ్గరికి వెళ్తే ఆ యముడే నశించిపోతాడు. ఇప్పుడు ఆ రకంగా పరిగెత్తాడు పాపం మనవాడు మన కాలాగ్ని రుద్రుల్లాగా నిలబడి ఉన్న రామచంద్రుడి దగ్గరికి. నివృత్తాః తు పునః సర్వే దూషణాశ్రయ నిర్భయాః రామం ఏవ అభ్యధావంత సాళ తాళ శిలాయుధాః. పునః మళ్ళీ సర్వే వాళ్ళందరూ దూషణాశ్రయ నిర్భయాః మీకెందుకు నేనున్నాను కదా భయం లేదు పదండి నేను కూడా వస్తాను అని దూషణుడు ధైర్యం చెప్పేసరికి ఇంకా ఆయన ఆశ్రయం పొంది నిర్భయంగా మళ్ళీ మన వాళ్ళందరూ పునః నివృత్తాః వెనక్కి తిరిగారు. మళ్ళీ వస్తున్నారు యుద్ధానికి రామచంద్రమూర్తి దగ్గరికి. వాళ్ళందరూ సాలాలు మద్ది చెట్లు, తాళాలు తాడి చెట్లు, శిలలు బండరాళ్ళు, గండు శిలలు అన్నీ పుచ్చుకుని వాటిని ఆయుధాలుగా ఎందుకంటే వాళ్ళ ధనుస్సులు అవన్నీ కవచాలు మొదలైనవన్నీ విరిగిపోయాయి పాపం. ఇంకా అవన్నీ లేకపోతే ఆ చుట్టుపక్కల అడవిలో దొరికేవన్నీ పుచ్చుకుని రామం ఏవ అభ్యధావంత రాముడి పైకి పరిగెత్తుకుని వస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆయుధాలు పాపం. శూలముద్గర హస్తాః చాపహస్తాః మహాబలాః సృజంతః శరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే. ఆ సంయుగే ఆ యుద్ధంలో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉంటే శూలాలు ముద్గరాలు హస్తాల్లో పట్టుకుని వచ్చారు. చాపహస్తాః ధనుస్సులన్నీ పుచ్చుకుని వచ్చారు మహాబలంతో ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న శరవర్షాలన్నీ కురిపిస్తూ ఉన్నారు సృజంతః. లేదా శస్త్రాలు ఏవో శూలాలు ఖడ్గాలు మొదలైనవన్నీ కురిపిస్తున్నారు. ఉంటే ఆయుధాలు వాడుతున్నారు. లేకపోతే చెట్లు బండరాళ్ళు పట్టుకొని వచ్చారు. ఏదో ఒకటి మళ్ళీ ప్రయత్నం చేసుకుంటున్నారు వాళ్ళు. ధృమవర్షాణి ముంచంతః శిలావర్షాణి రాక్షసాః తద్బభూవ అద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం. ఇంకా
చెట్ల వర్షాలు, బండరాళ్ళ వర్షాలు కురిపిస్తూ ఉన్నారు మన రాక్షసులక్కడ. తత్యుద్ధం ఆ యుద్ధము మహా అద్భుతంగా ఉన్నదక్కడ. రోమహర్షణంగా ఒళ్ళు గగుర్పాటు పరిచే విధంగా ఉన్నది. తుములం పెద్ద తీవ్రమైన శబ్దాలతో ఉన్నదక్కడ ఆ యుద్ధమంతా. రామస్య చ మహాఘోరం పునః తేషాం చ రక్షసాం. తే సమంతాతతిక్రుద్ధాః రాఘవం పునః అవ్యయుః. ఆ రామచంద్రమూర్తి, ఆ రాక్షసులు వీళ్ళ మధ్యలో మహాభయంకరమైన ఘోరమైన యుద్ధం మళ్ళీ మొదలైంది. ఆయన చాలా మందిని చంపితే చాలా మంది పరిగెత్తి పారిపోయారు. మళ్ళీ దూషణుడు నేనున్నా గదా పదండి అనగానే మళ్ళీ పరిగెత్తుకుంటొచ్చారు. మళ్ళీ ఒక భయంకరమైన యుద్ధం అక్కడ బయలుదేరింది. వాళ్ళందరూ మన రాక్షసులు పునః తిరిగి అతిక్రుద్ధాః మహాకోపంతో సమంతాత్ అన్ని వైపుల నుంచి రాముణ్ణి అవ్యయుః మళ్ళీ ఆయన చుట్టుముట్టారు యుద్ధానికి. తైః చ సర్వాః దిశః దృష్ట్వా ప్రదిశశః చ సమావృతాః రాక్షసైః ఉద్యతప్రాసైః శరవర్షాభివర్షిభిః సహ కృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః. మన మహాబలవంతుడు రామచంద్రమూర్తి వాళ్ళ చేత సర్వాః దిశః ప్రదిశసః చ సమావృతాః దృష్ట్వా వాళ్ళందరూ అన్ని వైపుల నుంచి అన్ని దిక్కుల్లో మూలల్లో మొత్తం చుట్టుముట్టారని చూసుకున్నారు. రాక్షసులు ప్రాసలు ఇంకేంటో వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఎత్తి పట్టుకొని వచ్చేశారు. శరవర్షాలన్నీ కురిపిస్తూ ఉన్నారు. బాణాలను వర్షంలాగా కురిపిస్తూ శస్త్రాల ఆయుధాలన్నీ పట్టుకొని వచ్చేశారు. వాళ్ళందరినీ చూసుకున్నారు. చుట్టూ ఉన్నారు. మొత్తం దట్టంగా ఉన్నారు. ఆయన మధ్యలో ఒక్కరు నిలబడి ఉన్నారు. ఇంకప్పుడు రామచంద్రమూర్తి ఊరుకోలేదు. ఆయన భైరవం నాదం కృత్వా గట్టిగా భయంకరంగా అరిచారు. అరిచి పరమభాస్వరమైన బాగా ప్రకాశిస్తూ ఉన్న గాంధర్వాస్త్రాన్ని ఆ మహాబలుడు రాక్షసేషు సంయోజయత వాళ్ళపైకి ప్రయోగించాడు. ఇంతవరకు ఆయన శస్త్రాలతోటే యుద్ధం చేశారు. బాణాలతో యుద్ధం చేశారు. వీళ్ళు పోయిన వాళ్ళు పోగా మళ్ళీ బయలుదేరి వచ్చేసరికి ఈసారి శస్త్రాలు కాదని అస్త్రాలు తీశారు. గంధర్వాస్త్రం తీశారు ముందు. ఆ గంధర్వాస్త్రాన్ని ప్రయోగించారు. తతః శరసహస్రాణి నిర్యయుః చాపమండలాత్ సర్వాః దశ దిశః బాణైః ఆవార్యంత సమాగతైః. తతః ఇంకా చాపమండలాత్ మండలాకారంలో ఉన్న ఆయన ధనుస్సు నుంచి వేల కొద్దీ శరాలు బాణాలు నిర్యయుః బయటకొచ్చాయి. 10 దిక్కులు నింపుతూ ఉన్నాయి ఆ బాణాలన్నీ. అన్ని వైపులా ఆవరించుకుని ఉన్నాయి. నా ఆదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం శిలీముఖాన్ వికర్షమాణం పశ్యంతి రాక్షసాః తే శరార్దితాః. ఆయన ఎంత వేగంగా బాణాలు వేస్తున్నారంటే రామచంద్రమూర్తి రాక్షసాః పాపం అక్కడ ఉన్న రాక్షసులు ఆ బాణాల చేత దెబ్బలు తింటున్న వాళ్ళు బాణాలు తాకుతున్నాయని తెలుస్తున్నది, దెబ్బలు తగులుతున్నాయని తెలుస్తున్నది. కానీ ఆయన ఎప్పుడు ఆ ధనస్సుని నారి లాగుతున్నారో వికర్షమాణం న పశ్యంతి వాళ్ళకి కనిపించట్లేదు. ఎప్పుడు బాణాలను తీసి ఆ ధనుస్సుకి తొడుగుతున్నారో కనిపించట్లేదు. ఎప్పుడు ఆ శిలీముఖాలను బాణాలను ముంచంతం వదులుతున్నారో వాళ్ళకి కనపడట్లేదు. ఆయన ఎంత వేగంగా కదులుతున్నారంటే సూపర్ ఫాస్ట్‌గా లైట్నింగ్ స్పీడ్స్ తోటి చేస్తున్నారు. ఆయన భుజం మీద ఉన్న ఆ తూణీరంలో నుంచి బాణం ఎప్పుడు తీస్తున్నారో, ఎప్పుడు ఆ ధనుస్సుకి తగిలిస్తున్నారో, నారి సాగదీస్తున్నారో, ఎప్పుడు వదులుతున్నారో, మళ్ళీ బాణం ఎప్పుడు తీస్తున్నారో, ఎప్పుడు ధనుస్సుకి తొడుగుతున్నారో, ఎప్పుడు సాగదీస్తున్నారో, ఎప్పుడు వదులుతున్నారో వాళ్ళకసలు కళ్ళకు కూడా కనిపించట్లేదు. అంత వేగంగా చేస్తున్నారు. దెబ్బలు మాత్రం తాకుతున్నాయి. వీళ్ళ మొత్తం ఆయుధాలు, కవచాలు వాళ్ళ అవయవాలన్నీ తెగి పడుతున్నాయి. అంత మాత్రం తెలుస్తుంది గానీ అవసలు ఎప్పుడు కదులుతున్నారో ఆయన తెలియట్లేదు. అంత వేగంగా వదులుతున్నారాయన. ఆ విధంగా శరాలతో, బాణాలతో వాళ్ళందరూ అర్దితాహ చాలా బాధపడుతూ ఉన్నారు మన వాళ్ళు పాపము.
శరాంధకారమాకాశం ఆవృణోత్ స దివాకరం బభూవ అవస్థితః రామః ప్రవమన్నివ తాన్ శరాన్. అసలు యాక్చువల్‌గా మన రామచంద్రమూర్తి భుజానికున్న తుణీరంలో నుంచి, అమ్ముల పొదిలో నుంచి బాణాలు తీయడము, ధనస్సుకి తగిలించడము, నారి సాగదీయడము, దాన్ని వదలడం ఇంకిన్ని గాదు. అసలు యాక్చువల్‌గా రామచంద్రమూర్తి తాం శరాన బాణాలను ప్రవమన్నివా ఏదో కక్కుతున్నట్టే ఉన్నది. ఆయన బాణాలను కక్కుతున్నట్టున్నది. అంత వేగంగా వచ్చేస్తున్నాయవి. ఆ శరాలతో ఆకాశమంతా దివాకరుడితో సహా మొత్తం అంధకార బంధరమైపోయిందక్కడ. ఆ విధంగా రామచంద్రమూర్తి బాణాలు కక్కుతున్నట్టుగా అవస్థితః బభూవ నిలబడి కనిపిస్తూ ఉన్నారు. యుగపత్ పతమానైః చ యుగపత్ చ హతైః భృశం యుగపత్ పతితైః చ ఏవ వికీర్ణాః వసుధాభవత్. వాళ్ళు గుంపులు గుంపులుగా ఒకేసారి భృశం హతైః చచ్చి, యుగపత్ ఒకేసారి గుంపులు గుంపులుగా పడుతూ, యుగపత్ ఒకేసారి గుంపులు గుంపులుగా పడి, వసుధ మొత్తం వికీర్ణంగా కనిపిస్తూ ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే స్లో మోషన్‌లో ఇప్పుడు అంత ఫాస్ట్‌గా జరుగుతూ ఉన్నదాన్ని కళ్ళకి కనిపించట్లేదు చూడ్డానికి కాబట్టి, స్లో మోషన్‌లో చూస్తే ఎట్లా ఉంది అంటే, రామచంద్రమూర్తి బాణాలు వేయడం మాత్రం కనిపించట్లేదు. ఆయనేదో బాణాలు కక్కుతున్నట్టుంది అక్కడి నుంచి. అంత వేగంగా వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి. అయితే ఇక్కడ స్లో మోషన్‌లో చూస్తే చుట్టుపక్కల ఎట్లా ఉంది? కొంతమంది దెబ్బలు తాకి చస్తూ, కొంతమంది కింద పడుతూ, మిగిలిన వాళ్ళు కింద పడి, అట్లా ఉంది. 3 స్టేజెస్‌లో చూడొచ్చు దాన్ని కావాలంటే. ఒక పెద్ద సమూహం గుంపులు గుంపులుగా చస్తూ, గుంపులు గుంపులుగా పడుతూ, గుంపులు గుంపులుగా పడి కనిపిస్తూ ఉందక్కడ భూమంతా. వికీర్ణమైపోయింది. చెదరగా ఉన్నాయక్కడ దేహాలన్నీ, శరీరాలు. నిహతాః పతితాః క్షీణాః ఛిన్నాః భిన్నాః విదారితాః తత్ర తత్ర స్మ దృశ్యంతే రాక్షసాః తే సహస్రశః. తే రాక్షసాః పాపము వందల కొద్దీ అక్కడ దృశ్యంతే స్మ తత్ర తత్ర అక్కడక్కడక్కడక్కడక్కడ మొత్తం ప్రజలు మన వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారంటే, నిహతాః చచ్చిపడి, పతితాః కిందబడి, క్షీణాః అవయవాలన్నీ క్షయమయ్యే, చిన్నా భిన్నమయ్యే, విదారితాః మొత్తం ముక్కలు చెక్కలై మొత్తమంతా చుట్టుపక్కల పడి ఉన్నారు ప్రజలు. సోష్ణీషైః ఉత్తమాంగైః చ సాంగదైః బాహుభిః తథా ఊరుభిః జానుభిః ఛిన్నైః నానారూప విభూషణైః హయైః చ ద్విపముఖ్యైః చ రథైః భిన్నైః అనేకశః చామరైః వ్యజనైః ఛత్రైః ధ్వజైః నానావిధైః అపి. రామస్య బాణాభిహతైః విచిత్రైః శూలపట్టిసైః ఖడ్గైః ఖండీకృతైః ప్రాసైః వికీర్ణైః చ పరశ్వథైః చూర్ణితాభిః శిలాభిः చ శరైః చిత్రైః అనేకశః విచ్ఛిన్నైః సమరే భూమిః వికీర్ణా అభూత్ భయంకరా. ఆ భూమి ఎట్లా ఉన్నదంటే వికీర్ణ చెదరగా పడున్నాయి అక్కడ అన్నీ. భయంకరంగా ఉంది భూమి ఆ సమరే ఆ యుద్ధంలో. ఎట్లా ఉన్నాయి అక్కడ పడున్నవంటే, ఉత్తమాంగైః శోష్ణీషైః తలల పైన పాగాలు గూడా ఉన్నాయి. తల పాగాలతో సహా తలలు తెగిపడి, సాంగదైః బాహుభిః అంగదాలు వాటితో కూడిన చేతులు తెగి పడితే, ఆ చేతులకున్న కడియాలు, అంగదాలు అవన్నీ గూడా అట్లానే ఉన్నాయి వాటితో పాటు. అట్లానే ఊరువులు, తొడలు, జానువులు, మోకాళ్ళు చిన్నాభిన్నమై ఉన్నాయి. నానా రూపమైన భూషణాలతో పాపం వాళ్ళు కాళ్ళకేవో గజ్జెలు బెట్టుకున్నారు, ఏంటో నడుములకు వడ్డాణాలు బెట్టుకున్నారు. అవన్నీ గూడా అవయవాలు తెగి పడేసరికి ఆభరణాలతో సహా ఉన్నాయి అవన్నీ. అట్లానే హయాలు, గుర్రాలు పాపం వీళ్ళే గాదు గుర్రాలు, ద్విపముఖ్యాలు మన ఏనుగులు, రథాలు గూడా అనేకశః భిన్నైః రకరకాలుగా ముక్కలు చెక్కలై ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. చామరాలు, వింజామరలు, ఛత్రాలు, గొడుగులు, ధ్వజాలు, జెండాలు నానా విధమైనవన్నీ అనేక రకాలుగా ముక్కలు చెక్కలై ఉన్నాయి. రాముడి యొక్క బాణాలకు హతమయ్యి విచిత్రమైన శూలాలు, పట్టిసాలు, ఖడ్గాలు ఖండీకృతమై ముక్కలు ముక్కలై ఉన్నాయి. ప్రాసలు, పరశ్వతాలు, గొడ్డళ్ళు కూడా ముక్కలైపోయాయి.
ఆ గండు శిలలు, బండరాళ్ళు తీసుకొచ్చేవో వేశారు గదా! అవన్నీ చూర్ణం చూర్ణమైపోయాయి. వాళ్ళు ఈయన పైకి వేసిన శరాలన్నీ గూడా చిత్రమైన, అందమైన, పొడుగైన, పొట్టివైన వివిధ ఆకారాలతో ఉన్న బాణాలన్నీ గూడా వేల కొద్దీ చిన్నాభిన్నమయ్యాయి. అవన్నీ విచ్ఛిన్నమైపోయాయి. వీటన్నిటితో విరిగిపడ్డ గొడ్డళ్ళు, బాణాలు, ధనుస్సులు, శూలాలు, ముక్కలు చెక్కలైపోయిన బండరాళ్ళు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, రాక్షసులు, వాళ్ళ అవయవాలు మొత్తమంతా రకరకాల ముక్కలు, 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 ముక్కలు ఆ భూమి ప్రాంతమంతా నిండిపోయి భయంకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా జరిగింది మన రామచంద్రమూర్తి యుద్ధము ఆ రాక్షస సమూహంతో అన్న చోట ఇవాల్టికి ఇక్కడికి ఈ సర్గ పూర్తయింది. ఇంకా తర్వాత ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. इत्यार्षे वाल्मीकि आदिकाव्ये रामायणे अरण्यकाण्डे पञ्चविंश सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्रप्रभुपादारविन्दार्पणमस्तु। मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्याममूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्।